నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తలకు వెళ్ళిపోతే నోటిఫికేషన్స్, అడ్మిషన్లు, తర్వాత జాబులు ఉంటాయి ఈ వీడియోలో. సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు మంగళగిరిలోని ఎయిమ్స్ 70 సీనియర్ రెసిడెంట్, సీనియర్ డెమాన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. దరఖాస్తు ఫీజు 1500. అర్హులైన అభ్యర్థులు జూన్ 27న ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. కాటన్ కార్పొరేషన్లో ఉద్యోగాలు. నవీ ముంబైలోని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ ఇవన్నీ పోస్టులు ఉన్నాయి. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్, హిందీ ట్రాన్స్లేటర్, వీటికి ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం 214 ఉన్నాయి. దరఖాస్తు ఫీజు 1500. అర్హులైన అభ్యర్థులు జూలై 2లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇకపోతే ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా, పాలీసెట్లు అన్నమాట, పాలిటెక్నిక్ కాలేజీలు ఈ విధంగా ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 26. ఎడిట్ ఆప్షన్ ఇట్లుంది. వెబ్సైట్ apfuep.gov.in. దీంతోపాటు పాలీసెట్ కూడా ఉంది, ఒకసారి చూడండి. అర్హత 10th ఎస్ఎస్సి, ఐసిఎస్సి, సిబిఎస్సి, ఎన్ఐఓఎస్, నేషనల్ ఓపెన్ స్కూల్, తర్వాత టాస్, ఏ ఓపెన్ స్కూల్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. కంపార్ట్మెంట్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ఫెయిల్ అయినా లేదంటే మధ్యలో ఆపేసిన వారు కూడా అర్హులు. ఇంటర్ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తుకు అనర్హులు. పాస్ అయిన వారు అప్లై చేసుకోవద్దు, ఫెయిల్ అయిన వారు అప్లై చేసుకోవాలి. వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 800, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 400 ఫీజు ఉంది. లాస్ట్ డేట్ జూన్ 26. ఇది 440 సీట్లని 75% సీట్లను 4 ఏళ్ళు రూరల్ ఏరియాలో చదివిన వాళ్ళకి ఇస్తారు. 85% సీట్లు వాళ్ళకి ఇస్తారు, మిగతా సీట్లు అందరికి ఇస్తారు అన్నమాట. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మన ఏపీ, తెలంగాణ విద్యార్థులు. నీట్ అండ్ రూర్కెలాలో ఎంఏ ఈ విధంగా ఉన్నాయి. సీట్లు 39 ఉన్నాయి. ఈ విధంగా రిజర్వేషన్ బేస్ చేసుకొని వస్తాయి. అర్హత గుర్తింపు పొందిన కాలేజ్ నుంచి 50% మార్క్స్ తోటి లేదా 10 పాయింట్ల మీద 5.5 CGPA స్కోర్తో బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ పాస్ అయి ఉండాలి. దరఖాస్తు ఫీజు 500. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 20. రాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల లిస్ట్ జూన్ 25న యాడ్ చేస్తారు. వెబ్సైట్ NITRKLAC.in. ఇది మంచి అన్నమాట. విలక్షణ కెరియర్కు వీలు కల్పించే లెదర్ టెక్నాలజీ మంచిగా. ఇది తెలంగాణలో ఏకైక కాలేజ్ ఇది ఒకటే ఉంది. లెదర్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీలో సంబంధిత కోర్సులు. పాలీసెట్ దాన్ని బేస్ చేసుకొని అడ్మిషన్లు ఇస్తారు. ఈసారి ఆప్షన్స్ పెట్టేటప్పుడు దీన్ని కూడా కన్సిడర్ చేయండి. మంచి లైఫ్ ఉంటుంది. ఇకపోతే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో కూడా చూద్దాం. బీటెక్ కూడా చేసుకోవచ్చు దాంట్లోనే. కాటన్ కార్పొరేషన్లో వివిధ ఖాళీలు ఇందాక చూసినాం కదా. ఇకపోతే దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే జూలై 2. కాటన్ కార్పొరేషన్ ఓఆర్జీ. మొత్తం 214 ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. అఫీషియల్ లాంగ్వేజ్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సిఏ, సిఎంఏ, బీఎస్సీ, బీకామ్, లా డిగ్రీ, ఎంబీఏ క్వాలిఫికేషన్ తోటి అప్లై చేసుకోవచ్చు. అన్ని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 32, ఇతర పోస్టులకు 30 ఏళ్ళు దాటకూడదు. ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. పరీక్ష కేంద్రాలు మనకు హైదరాబాద్లో కూడా ఉంది. ఏపీలో లేదు. దరఖాస్తు విధానం ఆన్లైన్. ఇంకా జాబ్ కార్నర్ సింగరేణిలో మేనేజ్మెంట్ ట్రైనీలు 272 ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా ఖాళీలని ఒకసారి పాస్ చేసి చూడండి. కాకపోతే క్వాలిఫికేషన్ పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంజనీరింగ్ ఈ విధంగా పాస్ కావాలి. గరిష్టంగా 30 ఏళ్ళు మించకూడదు వయసు. మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ రిక్రూట్మెంట్ టెస్ట్, ఆబ్జెక్టివ్ టైప్లు ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూన్ 19. వెబ్సైట్ ఇది ఎడ్యుకేషనల్ ప్లానింగ్ ఇన్స్టిట్యూట్లో NAED. న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది 2 ఏళ్ల వ్యవధి గల ఫుల్ టైం ప్రోగ్రామ్. ఇందులో 4 సెమిస్టర్లు ఉంటాయి. సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 30 సీట్లు ఉన్నాయి. అర్హత మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది. ఎంట్రన్స్ టెస్ట్ రాసినాక వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. ఇది ముఖ్య సమాచారం. అందరికేమో 1000 రూపాయల ఫీజు ఉంటే మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ ఇదే రోజు. లాస్ట్ డేట్ జూన్ 16. ఎంట్రన్స్ టెస్ట్
జూలై 2కు ఉంది. తరగతులు జూలై 29 నుంచి ఉంటాయి. NIEPA.ac.in ఇది ఇంకా ఏమైనా ఉన్నాయా దీనికి? ఓకే. వయసు క్లియర్గా మెన్షన్ చేశారు. అడ్మిషన్ నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి అంటే చాలా సంతోషం. క్వాలిఫికేషన్ ఇది. దీనికి 50 మార్కులు నిర్దేశించినట్ట పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంట్రన్స్ టెస్ట్లో సాధించిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు. NPTEలో MBA పవర్ మేనేజ్మెంట్. ఫరీదాబాద్లోని నేషనల్ పవర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో MBA ఇన్ పవర్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే జూన్ 19. వెబ్సైట్ NPTI.gov.in. ఫీజు 500. అర్హత గుర్తింపు పొందిన కాలేజ్ నుంచి ఫస్ట్ క్లాస్ మార్క్స్ తోటి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. CAT, GMAT, CUET అంటే క్యూట్, XCET, CMAT, మ్యాట్ వ్యాలిడ్ స్కోర్ ఉన్నవారు అడ్మిషన్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. స్పాన్సర్డ్ అభ్యర్థులకు ఎటువంటి స్కోర్ అవసరం లేదు. వీరికి నిర్దేశించిన మేరకు అనుభవం తప్పనిసరి. వేస్టేజ్ ఇట్లుంటుంది. ఇకపోతే గ్రామీణ విద్యార్థులకు వరం. వ్యవసాయ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్లలో ప్రవేశాలు దరఖాస్తుకు 20వ తేదీ గడువు. మనకు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఇది సంబంధించి ఇగో అగ్రికల్చర్, పాలిటెక్నిక్లో ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనేది ఈ వీడియో. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో కూడా చూద్దాం. సివిల్స్ ఎగ్జామ్లో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. ST స్టడీ సర్కిల్ నుంచి SC, ST, BC అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ST అభ్యర్థులకు ఎక్కువ సీట్లు ఉంటాయి, మిగతా వాళ్ళకి తక్కువ ఉంటాయి. లాస్ట్ డేటు 30 తేదీలోపు అప్లై చేసుకోవాలి. ఇగో ఈ వెబ్సైట్లో. పూర్తి వివరాలకి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. టైము 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. షెడ్యూల్ కులాల SC స్టడీ సర్కిల్ హైదరాబాద్ నుంచి. ఇది కూడా సేమ్. UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 25 కొరకు ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ PCM 25 బ్యాచ్లో ప్రవేశం నిమిత్తము 21/7 జరిగే ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ద్వారా తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన మరియు 3 లక్షల కన్నా తక్కువ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ఏదైనా జనరల్, ప్రొఫెషనల్ డిగ్రీతో అర్హులైన SC, ST, BCE కేటగిరీల నుంచి PW అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నారు. ఇందులో 24-25 సంవత్సరానికి TG ST స్టడీ సర్కిల్ హైదరాబాద్ వద్ద 10 నెలల వ్యవధికి ఉచిత రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ చేరి ఉన్నది. ఇక పూర్తి వివరాలకి ఈ వెబ్సైట్లో చూడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 17/6 నుంచి 10/7 వరకు ఉంది డేట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వడోదరలో MTech ప్రోగ్రాంలలో ప్రవేశానికి ప్రకటన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్లో పూర్తి వివరాలు చూడవచ్చు. దీనికి లాస్ట్ డేటు అన్నీ మీరు వెబ్సైట్లోనే చూడాలి. ఇకపోతే ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా వేకెన్సీ సర్క్యులర్ ఇది. ఈ విధంగా ఖాళీలు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ అప్ టు 8/7 till 10 AM. అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ టర్మ్స్, కండిషన్స్ ఎట్సెట్రా. అపాయింట్మెంట్ ఆర్ అవైలబుల్ త్రూ వెబ్సైట్ janaushadhi.gov.in. ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ సెండ్ దేర్ అప్లికేషన్ ఎట్ recruitment@janaushadhi.gov.in. ఆఫ్లైన్లో అడ్మిషన్లు మనము అప్లికేషన్లు పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. ఈ దానికి అడ్రస్కి పంపించాలి. 8/7 వచ్చే నెల 8 తారీఖు వరకు 10 గంటల లోపు మనకు చేరాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్, కల్పాకం. గవర్నమెంట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్. ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. అందరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 36. ఓపెనింగ్ డేటు 1/6. ఈ నెల 1 తారీఖు స్టార్ట్ అయితే ఈ నెల 30 తారీఖు 11:59 వరకు ఉంది. ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. శాలరీస్ కూడా మంచిగా ఉన్నాయి. అన్నీ కలిపితే మస్తు శాలరీస్ వస్తాయి. రిజర్వేషన్ బేస్ చేసుకొని ఇట్లున్నాయి. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.